హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావా చెలియా స్టోరీలోని 11వ భాగం. లోపలికి వస్తున్న ఇద్దరిని హాల్లో భోజనం చేసి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న పద్మావతి గారు, ప్రశాంత్ గారు మునిపటిలా కాకపోయినా కొంచెం సంతోషంగా కనిపిస్తున్న ఇందుని చూసి రిలాక్స్ అవుతారు. ఇందు అలా ఎందుకుంది అంటే వివేక్కి తన మనసులో బాధంతా చెప్పేసరికి తన బాధ కొంచెం తీరుతుంది. ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని డిన్నర్ అయ్యిందా మమ్మీ డాడీ అని ఇందు నవ్వుతూ అడుగుతుంది. నా బంగారు తల్లి, వారం రోజులవుతుంది నువ్వు ఇలా ఈ మాత్రం నవ్వుతూ మాట్లాడి. ఎందుకు నువ్వు డల్గా ఉన్నావో అర్థం కాక, ఏం జరిగిందో తెలియక నువ్వే చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నాము. అసలు ఏమైందిరా, ఇన్ని రోజులు అంత డల్గా ఉన్నావు అని ప్రతాప్ గారు ఇందుని దగ్గరికి తీసుకొని అడుగుతారు. తన బిహేవియర్ వాళ్ళందరినీ ఎంత బాధ పెట్టిందో అర్థమవుతుంటే మనసులోనే బాధపడుతూ, అలాంటిదేమీ లేదు డాడీ, జస్ట్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అంతే. నేను మీ కూతుర్ని, మీ కూతురు గురించి మీకు తెలియదా? నా గురించి మీరు బెంగ పెట్టుకోకండి, నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను అని నవ్వుతూ అంటుంది. పద్మావతి గారు ఆనందంతో, దీనికి మీ నాన్న ఎన్ని రోజులు నిద్ర కూడా సరిగా పోకుండా నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారో తెలుసా? ఈరోజు వివేక్తో కలిసి నిన్ను బయటికి పంపించింది కూడా నీ మనసులో ఏముందో కనుక్కోవటానికే. నువ్వు వాడితో నీ మనసులో బాధ పంచుకొని ఉంటావు, అందుకే ఇలా కొంచెమైనా సంతోషంగా ఉన్నావు. అది మాకు కూడా చెప్తే కదా మేము తెలుసుకునేది అని అడుగుతుంది. తన మొహం చూసి తన మనసులో బాధ ఉందని చెప్పేసిన తల్లిని చూసి షాక్ అయి బయటికి అది కనిపించకుండా, అలాంటిదేమీ లేదు మమ్మీ, కావాలంటే వాడిని అడుగు, నా మనసులో బాధ ఏముంటుందని నేను బాధపడటానికి. కాకపోతే ఈ మధ్య సూర్య బిజీగా ఉండి అప్పుడప్పుడు మాట్లాడటం లేదు, అందుకే కొంచెం డల్గా ఉన్నాను అంతే, ఇంకేమీ లేదు అని నవ్వుతూ కవర్ చేస్తుంది. సరే, ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మేము వెళ్తాము అని చెప్పి అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళాక వివేక్ రూమ్లోకి వెళ్ళి సూర్యకి ఫోన్ ట్రై చేస్తాడు. సూర్య ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటుంటే ఫోన్ రింగ్ సౌండ్కి ఫోన్ వైపు చూసి వివేక్ నెంబర్ చూసి, వివేక్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ కట్ అవుతుంది. సూర్య ఇక దాన్ని వదిలేసి మళ్ళీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే వివేక్ మళ్ళీ కాల్ చేస్తాడు. సూర్య ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అనుకుని లిఫ్ట్ చేసి హలో అనగానే, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లిని నీ ఆఫీస్ నుంచి బయటికి పంపిస్తావు? తననంత బాధపడేలా చేస్తావా? ఇదేనా నువ్వు తనని ప్రేమించింది? ఇంతేనా తనని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇచ్చింది? ఇది నీ కోసమే ఇక్కడ అన్నం తినకుండా పిచ్చిదానిలా తయారవుతుంటే నువ్వేమో దాన్ని పట్టించుకోకుండా కనీసం మాట్లాడకుండా ఇలా అయ్యేలా చేస్తున్నావు. అసలు ఏమైంది సూర్య నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని కోపంగా అడుగుతాడు. ఇందు గురించి అలా చెప్తుంటే సూర్య మనసు బాధతో మూలిగి వెంటనే మళ్ళీ నార్మల్ అయ్యి, అది ఎలా పోతే నాకేంటి వివేక్, నువ్వు తన గురించి మాట్లాడడానికి ఫోన్ చెయ్యొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? దాని గురించి మాట్లాడటం కానీ వినటం కానీ నాకు ఇష్టం లేదు. ఇదే మాట్లాడటానికైతే నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు అని కాల్ కట్ చేయబోతుంటే, సరే సూర్య, అదంతా వదిలే, నేను నీతో ఒకసారి మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, నేను వచ్చి నీతో మాట్లాడుతాను అని మనసులో డైరెక్ట్గా మాట్లాడితే గాని ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని అనుకుంటాడు. కానీ నేను ఫ్రీగా లేను వివేక్, నాకు తెలుసు నువ్వు నీ చెల్లి గురించి మాట్లాడాలని అనుకుంటున్నావని, కానీ నాకు ఇష్టం లేదు. నీకు క్లారిటీగా చెప్పాలి అంటే నీ చెల్లంటే నాకు అసహ్యం. తన మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది, కాదు కాదు అదే చంపేసింది అని కోపంగా అంటాడు. వివేక్ కంగారుగా, ఏమైందిరా సూర్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
నీకు ఇందు అంటే ప్రాణం కదా. తనని ఈ సంవత్సరం రోజుల్లో ఎంత బాగా చూసుకున్నావో నాకు తెలుసు. అటువంటిది ఇప్పుడు ఇంత మాట అంటున్నావంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా సూర్య దానికి సొల్యూషన్ వెతికేది. అంతేకాని నీలో నువ్వే బాధపడుతూ ఇందుని బాధ పెడుతూ ఇద్దరి మధ్యలో మమ్మల్ని చంపుతున్నారు. ప్లీజ్ సూర్య, ఒక్కసారి కలిసి మాట్లాడుకుందాం, క్లారిటీగా అన్నీ తేల్చుకుందాం అని రిక్వెస్టింగ్గా అడుగుతాడు. సరే వివేక్, నీ మాట కోసం నేను ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తాను. కానీ నువ్వు నీ చెల్లిని మాత్రం తీసుకొని రాకూడదు. తన మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు ఒక్కడివే వస్తానంటే చెప్పు, కలుద్దాం అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. వివేక్ మనసులో ముందు సూర్యతో మాట్లాడి ప్రాబ్లం తెలుసుకున్నాక తర్వాత చూడొచ్చు అనుకుని, సరే సూర్య, ఎప్పుడు కలుద్దాం అని అడుగుతాడు. రేపు మార్నింగ్ నువ్వు మా ఆఫీస్కి రా, నా క్యాబిన్లోనే మాట్లాడుకుందాం. నాకు బయటికి వచ్చేంత టైం లేదు అని సీరియస్గా అంటాడు. వివేక్ సరే అని సూర్యతో ఓకే గుడ్ నైట్ అని వివేక్ మాట్లాడేది కూడా వినకుండా ఫోన్ కట్ చేస్తాడు. వివేక్ కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ ఏదో జరిగింది ఇద్దరి మధ్య, అది ఏంటో అర్థం కావట్లేదు. సరే రేపు వెళ్తున్నా కదా, ఏమైంది ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటూ ఇందు సూర్య గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. సూర్య ఫోన్ కట్ చేసి, వీడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఇందు గురించి వీడికి కూడా తెలిసి ఉండదు. మరి ఇప్పుడు నేను చూసింది చెప్తే నమ్ముతాడా, లేకపోతే తిరిగి నన్నే అంటాడా? ఏది ఏమైనా రేపు వస్తాను అన్నాడు కదా, అన్నీ క్లారిటీగా మాట్లాడాలి. ఈసారి ఇందు గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేకుండా చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతాడు. ఇందు రూమ్లోకి వెళ్ళి సూర్య గురించి ఆలోచిస్తూ, అన్నయ్య మాట్లాడుతాను అన్నాడు కదా, అసలు సూర్య మనసులో ఏముందో తెలిస్తే దాని గురించి ఆలోచించచ్చు అనుకుంటూ సూర్య గురించి ఆలోచిస్తూనే నిద్రపోతుంది. పద్మావతి గారు ప్రతాప్ గారు రూమ్లోకి వెళ్ళాక పద్మావతి గారు ప్రతాప్ గారితో, నేను ఇందు వివేక్ల గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరేమంటారు అని అడుగుతారు. ముందు అదేంటో చెప్తే నేను నా నిర్ణయం చెప్తాను అని పద్మావతి గారి వైపు చూసి నవ్వుతూ అంటారు. ఇందు చదువు అయిపోగానే వివేక్ ఇందుకి ఒకేసారి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అలాగైతే మన ఇంట్లోకి సునీత వస్తుంది కాబట్టి ఇందు తన అత్తారింటికి వెళ్ళినా మనకంత బోర్ అనిపించదు అని ఆలోచిస్తూ అంటుంది. నీకెందుకు అంత త్వరగా ఇందు పెళ్లి చెయ్యాలి అనిపిస్తుంది? నువ్వు ఇందు చదువు అయిపోయాక సంవత్సరం ఆగి చేద్దాం అనుకున్నావు కదా, నీ మనసులో ఏముందో నిజం చెప్పు అని అనుమానంగా అడుగుతారు. ఏమో తెలియదు అండి. ఇందు సూర్య ఆఫీస్లో వర్క్లో ఉండి కొంచెం తక్కువగా మాట్లాడినందుకే ఇంత డల్గా ఉంది అంటే నమ్మాలి అనిపించటం లేదు. సూర్యకి దానికి మధ్య ఏదో గొడవ అయినట్టు ఉంది. ఇలాగే కొనసాగితే రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఇంకా ఎక్కువ బాధపడుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇందుకి కూడా సూర్యతో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. మీరు ఏమంటారు అని ప్రతాప్ గారి మొహంలోకి చూస్తూ అడుగుతుంది. నువ్వు చెప్పింది నిజమే, నాకు కూడా అంతే అనిపిస్తుంది. సరే అలాగే చేద్దాము. వివేక్ ఇందులకి ఒకేసారి పెళ్లి చేద్దాము. నేను విశ్వనాథ్ గారితో మాట్లాడతాను అని అంటారు. పద్మావతి గారు అప్పుడు రిలాక్స్ అయ్యి ప్రతాప్ గారి గుండెల మీద పడుకొని నిద్రపోతుంది. ప్రతాప్ గారు పద్మావతి గారి తల నిమురుతూ ఇందు గురించి ఆలోచిస్తూ అలానే నిద్రపోతారు.
టైం ఎవరి కోసం ఆగకుండా తర్వాత రోజు ఉదయాన్నే సూర్యుడిని తీసుకుని వచ్చేసింది. ఇందు ఉదయాన్నే 6 గంటలకే లేచి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థిస్తూ, స్వామి, సూర్యుని నన్ను విడదీయద్దు. సూర్య లేకుండా నేను బ్రతకలేను స్వామి. సూర్య మనసులో ఏముందో నాకు తెలిసేలా చెయ్యి. ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా చూపించు స్వామి. అంతేకాని సూర్యుని నాకు దూరం చేయకు అని బ్రతిమలాడుతూ కొంచెంసేపు దేవుడిని కాకా పట్టి బయటికి వస్తుంది. అప్పుడే వంటగదిలో నుంచి బయటికి వచ్చిన పద్మావతి గారు ఇందుని అలా చూసి షాక్ అవుతారు. పద్మావతి గారు షాక్ నుంచి తేరుకొని మనసులో, ఇందు పూజ చేసినట్టు నేను కలగాని కంటున్నానా ఏంటి అనుకుంటూ కళ్ళు నులుపుకుని మరీ చూసి, ఈరోజు ఏమైనా సూర్యుడు తూర్పున కాకుండా పరమర దిక్కున ఉదయించాడా ఏంటి? నువ్వు ఉదయాన్నే లేచి మరీ దేవుడిని కాకాపడుతున్నావు, ఏంటి విషయం అని నవ్వుతూ అడుగుతుంది. ఏమీ లేదు మమ్మీ, జస్ట్ నార్మల్గా పూజ చేయాలనిపించి చేశాను అంతే. సరే, నాకు కాఫీ తీసుకొనిరా, నేను అన్నయ్య రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి వివేక్ రూమ్కి వెళ్తుంది. అప్పటికే వివేక్ నిద్ర లేచి సూర్యుని కలవాలని త్వరగా రెడీ అవుతూ ఉంటాడు. ఇందు వివేక్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టగానే అది ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. అప్పటికే వివేక్ రెడీ అయి ఉండటం చూసి, ఏంటి అన్నయ్య, ఈరోజు ఇంత త్వరగా రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని నవ్వుతూ అడుగుతుంది. ఇందు నవ్వు పైపైనే అని అర్థమవుతూ ఉంటే తన వైపు చూస్తూ తన తల నిమురుతూ, ఈరోజు సూర్యతో మాట్లాడటానికి వెళ్తున్నాను ఇందు, తన మనసులో ఏముందో తెలుసుకొని నీకు చెప్తాను అని నవ్వుతూ అంటాడు. ఇందు ఎగ్జైట్ అవుతూ, అవునా అన్నయ్య, నిజంగానా? సూర్యుని కలవటానికి వెళ్తున్నావా? అయితే నేను వస్తాను ఉండు, ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతాను అని హడావుడిగా మాట్లాడుతూ తన రూమ్కి వెళ్ళబోతుంటే వివేక్కి సూర్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇందు చేయి పట్టుకొని ఆపి, నిజం చెప్తే ఇందు బాధపడుతుంది అని ముందు నేను మాట్లాడాక తన మనసులో ఏముందో తెలుసుకున్నాక నువ్వు సూర్యతో మాట్లాడదు. ఇప్పటికి నేను మాత్రమే వెళ్తాను, ఇద్దరం ఒకేసారి వెళ్తే మమ్మీ డాడీలకు కూడా అనుమానం రావచ్చు, ఎందుకు అవన్నీ అని అంటాడు. ఇందుకి అది కూడా నిజమే అనిపించింది. సరే అన్నయ్య, నువ్వు అక్కడికి వెళ్ళాక ఫోన్లో సూర్యతో మాట్లాడిన మాటలు నాకు వినిపించు, అప్పటికి కానీ నాకు మనసు ప్రశాంతంగా ఉండదు ప్లీజ్ అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ అడుగుతుంది. సరే ఇందు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో, నేను సూర్యతో మాట్లాడి ఏ విషయం అనేది నీతో చెప్తాను అని అంటూ ఉండగానే పద్మావతి గారు లోపలికి వచ్చి, ఏ విషయం అని సీరియస్గా వివేక్ వైపు చూస్తూ అడుగుతారు. ఇద్దరు కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇందుకి మాత్రమే వినిపించేటట్టు, అమ్మ మనం మాట్లాడుకున్నది అంతా విన్నదా ఇందు అని టెన్షన్గా అడుగుతాడు. నాకు మాత్రం ఏం తెలుసు అన్నయ్య, నేను నీతో పాటేగా చూసింది అని అడుగుతూ వెంటనే పద్మావతి గారితో, ఏమీ లేదు మమ్మీ, ఏంటి ఇంత ఉదయాన్నే బయలుదేరుతున్నావు, సునీత కోసమా అని అడుగుతుంటే, తర్వాత చెప్తాను అని అంటున్నాడు. ఇంతలో నువ్వు వచ్చావు అంతే అని నవ్వుతూ కవర్ చేస్తుంది. ఓ సంతేనా, ఇంకా మీరు అంత సీరియస్గా మాట్లాడుతుంటే సూర్య విషయమేమో అనుకున్నాను. సరేలే, ముందు ఈ కాఫీ తాగండి, చల్లారిపోతుంది అని చెప్పి ఇద్దరికి కాఫీ నవ్వుతూ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇందు గుండెల మీద చేయి వేసుకుని, అమ్మో, ఒక్క నిమిషం భయమేసింది అన్నయ్య, ఒకవేళ అమ్మ మనం మాట్లాడుకున్నది అంతా విని ఉంటే ఎంత బాధపడే వాళ్ళు అని బాధగా అంటుంది. సరేలే, ఇక నేను బయలుదేరుతాను, నాకు లేట్ అవుతుంది అని అంటుంటే, టిఫిన్ చేసి బయలుదేరు,
అని చెప్పి బలవంతంగా వివేక్ చేత టిఫిన్ చేయించి వివేక్ బయలుదేరుతుంటే, చెప్పింది గుర్తుందిగా అన్నయ్య, మీరు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా నాకు ఫోన్ చేసి వినిపించు అని మరీ చెప్పి పంపిస్తుంది. వివేక్ కూడా సరే అని బయలుదేరి సూర్య ఆఫీస్కి 2 కిలోమీటర్లు ఉంది అనగా వివేక్కి ప్రతాప్ గారి నుంచి ఫోన్ వస్తుంది. అప్పటికే ప్రతాప్ గారు 2-3 సార్లు చేసి ఉంటారు. వివేక్ తర్వాత మాట్లాడదామని లిఫ్ట్ చేయడు. కానీ అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండేసరికి ఏమైనా ప్రాబ్లం ఏమో అని కంగారు గారి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో డాడీ, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అని కంగారుగా అడుగుతాడు. రే, ఎక్కడున్నావురా? నీకిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం మిస్ అయ్యింది. అది అర్జెంటుగా ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన నువ్వు రాలేదు. నువ్వు లేవని నేనే ప్రజెంటేషన్ ఇద్దాము అనుకుంటే ప్రాజెక్ట్ కూడా కనిపించటం లేదు. ముందు నువ్వు ఇక్కడికి రా అని కోపంగా అరుస్తారు. అదేంటి, ఎలా మిస్ అయింది డాడీ? సరే, నా దగ్గర మరో కాపీ ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను అని చెప్పి వెంటనే కార్ రివర్స్ చేసుకొని తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి చేరుకున్నాక వెంటనే ప్రతాప్ గారి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఇచ్చి, ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎలా మిస్ అయింది డాడీ? నేను జాగ్రత్తగా సేఫ్ ప్లేస్లోని సేవ్ చేసి పెట్టాను అని అయోమయంగా అడుగుతాడు. ప్రతాప్ గారు ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ప్రాజెక్ట్ అంతా చెక్ చేస్తూనే, ఇప్పుడు అదంతా ఎందుకు వివేక్? నీకు అసలు విషయం గుర్తుకు లేదా? ఈరోజు ఉదయాన్నే ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు అని కోపంగా అడుగుతారు. అదేమీ లేదు డాడీ, ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళాను. ఈ ప్రాజెక్ట్ విషయం గుర్తుకు రాలేదు. ప్రాజెక్ట్ మిస్ అయ్యింది అనగానే వెంటనే నా దగ్గర ఉన్న మరో కాపీ తీసుకొని బయలుదేరి వచ్చాను. సరే, ఇంతకి వాళ్ళు వచ్చారా అని అడుగుతాడు. వచ్చారు, ఆల్రెడీ మీటింగ్ రూమ్లో మన కోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వు లేవని నేనే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుని ప్రాజెక్ట్ కోసం వెతుకుతుంటే కనిపించనే లేదు. నీకు ఫోన్ చేశాను అందుకే అని అంటారు. సరే పద డాడీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి ప్రతాప్ గారిని తీసుకుని వెళ్ళి మీటింగ్ రూమ్కి వెళ్ళి తనే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీటింగ్ కంప్లీట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అప్పటికే వివేక్ సూర్య విషయం మర్చిపోతాడు. ఇంటి దగ్గర ఇందు వివేక్ ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. 10 వివేక్ నుంచి మెసేజ్ కానీ ఫోన్ కానీ రాకపోయేసరికి వివేక్ మర్చిపోయాడేమోనని తనకి మెసేజ్ చేస్తుంది. అరగంట దాటినా దానికి రెస్పాన్స్ రాకపోయేసరికి ఇక తట్టుకోలేక వివేక్కి ఫోన్ చేస్తుంది. వివేక్ మీటింగ్లో ఉండటం వలన ఫోన్ సైలెంట్లో పెడతాడు. అందుకే ఇందు ఫోన్ చేసింది తనకి తెలియదు. వివేక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి సూర్యతో మాట్లాడుతున్నాడేమో అనుకుని వదిలేసి అలా టెన్షన్గా ఇందు వివేక్ ఫోన్ కోసమే చూస్తూ, అసలు అన్నయ్య సూర్యతో మాట్లాడా? మాట్లాడితే సూర్య ఏం చెప్పి ఉంటాడు? తన మనసులో ఉన్నది చెప్పి ఉంటాడా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. సూర్య కూడా ఉదయాన్నే రెడీ అయ్యి వివేక్ని కలవటానికి 8:30 కల్లా ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ వివేక్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. 9:30 ఎంప్లాయీస్ అందరూ వచ్చి తమ వర్క్స్ చేసుకుంటూ ఉన్న వివేక్ రాకపోయేసరికి అసలు వీడు వస్తాడా రాడా, ఒకసారి ఫోన్ చేద్దామా అని ఫోన్ తీసుకుని వెంటనే ఈగో అడ్డొచ్చి, అయినా నేనెందుకు వాడికి చేయాలి, అవసరం వాడిది కాబట్టి వాడే చేస్తాడు అనుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోతాడు. అలా ఆఫ్టర్నూన్ వరకు సూర్య వర్క్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం తన పిఏ గుర్తు చేయగానే అప్పటికే వివేక్ రాకపోయేసరికి సూర్య కోపంగా, వీడు రాలేదు అంటే వీళ్ళిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా, మళ్ళీ వాళ్ళ దృష్టిలో నేనంటే చులకన అయ్యానా అని తనలో తానే అనుకుంటూ
కోపంగా లంచ్ చేసి మళ్ళీ వర్క్లో పడిపోతాడు. వివేక్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి కాంట్రాక్ట్ కూడా సైన్ చేసుకున్నాక వాళ్ళతో పాటే లంచ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయాక వెంటనే ఫోన్ చెక్ చేసి ఇందు నెంబర్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండటం చూసి ఎలా మర్చిపోయాను, సూర్య నా కోసం ఎదురు చూస్తుంటాడా అనుకుంటూ వెంటనే సూర్యకి ఫోన్ చేస్తాడు. సూర్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నా, వెయిట్ చే అని అంటాడు. లేదు, ఇప్పుడు నేను ఆఫీస్లో ఉండట్లేదు, ఇంపార్టెంట్ మీటింగ్ కోసం బయటికి వెళ్తున్నాను, ఈరోజు కుదరదు, మళ్ళీ మరొకసారి చూద్దాం అని ఫోన్ కట్ చేస్తాడు. వివేక్ వెంటనే కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ ఇలా జరిగిందేంటి, ఇందు నా మీద ఎంతో హోప్ పెట్టుకొని ఉంటుంది, ఇప్పుడు ఇందుకి ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ ముందుగా ఇందుకి ఫోన్ చెయ్యాలి అనుకుంటాడు. ఇందు కూడా వివేక్ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. Thank you for listening and please like, share, comment and subscribe.